చాలామంది కడుపు నొప్పికి, గ్యాస్ నొప్పికి వాళ్ళకి ఈ తేడా ఆర్ వ్యత్యాసం అర్థం గాక చాలా కంగారు పడతా ఉంటారు. ఒక్కొక్కసారి కడుపు నొప్పిని గ్యాస్ నొప్పిగా ఫీల్ అయ్యి కొంత నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. కొన్నిసార్లు గ్యాస్ నొప్పి అనుకోని అంటే సీరియస్ ప్రాబ్లమ్స్‌ని ఇగ్నోర్ చేస్తా ఉంటారు. సో, మనం ఎలా తెలుసుకోవాలి? ఈ కడుపు నొప్పి అనేది మనకి చాలా కారణాలుంటాయి. అదే గ్యాస్ నొప్పైతే మనకి దాంతో పాటు అసోసియేటెడ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఆ సింప్టమ్స్ అనేది కనపడుతూ ఉంటాయి. ఈ తేపులు, లేకపోతే కొంచెం తినంగానే కడుపు ఉబ్బరంగా ఉండడం, ఎక్కువ గ్యాస్ పాస్ చేయడము, కొంత తినంగానే హెవీగా ఫీల్ అవ్వడము, కడుపులో మంట, ఛాతీలో మంట, అలాగే గొంతులో ఏదో ఫుడ్ ఇరుక్కుపోయినట్టు ఉండడం. ఇలాంటి సింప్టమ్స్‌తో పాటు ఈ నొప్పి గనుక గమనిస్తే అది యూజువల్లీ గ్యాస్ట్రిక్ పెయిన్ ఆర్ గ్యాస్ట్రిక్ సింప్టమ్‌గా చెప్పుకుంటాము. ఇలాంటి పెయిన్స్ గానీ, ఇలాంటి డిస్కంఫర్ట్ గానీ యూజువల్‌గా యాంటాసిడ్స్ తీసుకుంటే మనకి చాలా రిలీఫ్ అనేది చూస్తా ఉంటాము. ఇది ఇర్రెగ్యులర్‌గా ఫుడ్స్ తినేవాళ్ళు, బయట ఫుడ్స్ తినేవాళ్ళు, కొంచెం మసాలాలు తిన్నప్పుడు కొంతమంది చాలామంది ఫేస్ చేసే సింప్టమే. అదే మనకి ఈ సింప్టమ్ కాకుండా మనకి రైట్ సైడ్ గనక పెయినొచ్చి, ఈ పెయిన్ అనేది రిబ్ కేజ్ కింద స్టార్ట్ అయ్యి లివర్ దగ్గర మనకి ఈ వీపులోకి ఈ బ్లేడ్ ఉంటుంది మనకి స్కాపులా బ్లేడ్. అక్కడికి రేడియేట్ అయితే అది గాల్ బ్లాడర్ పెయిన్. ఇది యూజువల్‌గా మనం హెవీ మీల్, ఆయిలీ ఫుడ్ ఆర్ హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా ఇంటెన్స్‌గా పెయిన్ వస్తుంది. అండ్ ఇట్ లాస్ట్ ఫర్ 1-2 అవర్స్. అది పెయిన్ కిల్లర్ ఆర్ మనం ఎమర్జెన్సీ విజిట్ అయ్యి ఐవీ ఇంజెక్షన్ తీసుకుంటే గానీ తగ్గదు. సో, ఇలాంటి నొప్పి గనక మీరు ఫేస్ చేస్తే అది గాల్ బ్లాడర్ స్టోన్ పెయిన్‌గా మనం అర్థం చేసుకోవాలి. అదే మనకి మిడిల్ ఆర్ మధ్య భాగంలో పెయిన్ వచ్చి, ఇది గనుక పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ ఆర్ స్పైన్‌కి గనక ఈ పెయిన్ గనక షూట్ అప్ అవుతా ఉంటే అది ప్యాంక్రియాటిక్ పెయిన్. సో, ఇలాంటి పెయిన్స్‌ని మనం అశ్రద్ధ చేయకూడదు. అలాగే మనకి అపెండిక్స్ పెయిన్ అయితే మనకి రైట్ సైడు ఆల్మోస్ట్ దిగువ భాగంలో ఈ పెయిన్ అనేది ఉంటుంది. ఈ పెయిన్ గూడా చాలా ఇంటెన్స్ సివియర్‌గా ఉంటుంది. యూజువల్‌గా వీళ్ళకి మన ఒక క్లాసికల్ సింప్టమ్ చెప్తాం. అంటే వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. వామిటింగ్స్, ఫీవరు, వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. సో, మీకు పెయిన్‌తో పాటు ఆకలి గనుక లేదు అంటే మనం అపెండిక్స్ పెయిన్‌గా మనం సస్పెక్ట్ చేయాలి. సో, ఇలాంటి పెయిన్ గూడా మనం గ్యాస్ట్రిక్ పెయిన్‌గా చాలా కన్‌ఫ్యూజ్ అనేది అవుతా ఉంటాం. ఈ ఈ వీటితో పాటు కొంతమందికి కిడ్నీ ఆర్ రీనల్ స్టోన్ పెయిన్ గూడా కొంత సిమిలారిటీ ఉంటుంది. అంటే యూజువల్‌గా ఈ ఫ్లాంక్స్‌లో పెయిన్ స్టార్ట్ అయ్యి అది మనకి ముందరికి రేడియేట్ అవుతుంది. కాకపోతే వీళ్ళలో ఈ పెయిన్‌తో పాటు యూరినరీ సింప్టమ్స్ అనేది గమనిస్తా ఉంటాం. అంటే ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్ళడం, యూరిన్ మంటగా ఫీల్ అవ్వడము, ఆర్ యూరిన్ రెడ్‌గా, ఎరుపుగా కనపడడము, ఇలాంటి సింప్టమ్స్ అనేది ఉంటే అది రీనల్ స్టోన్ పెయిన్. సో, ఇలాంటి లక్షణాలు ఉండి పెయిన్ గనుక ఉంటే మనం ఏరియాని బట్టి మనం డిఫరెంట్ పెయిన్స్‌ని మనం అసెస్ చేసుకోవాలి. మనకి సింపుల్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ పెయిన్ ఒక్కొక్కసారి ప్రమాదకరమైన గాల్ బ్లాడర్ పెయిన్ అయ్యుండొచ్చు, అపెండిక్స్ పెయిన్ అయ్యుండొచ్చు, ప్యాంక్రియాటిక్ పెయిన్ అయ్యుండొచ్చు. సో, ఆల్వేస్ మీకు కనుక పెయిన్ గనుక ఇంటెన్సిటీ, సివియారిటీ తగ్గకుండా పెరుగుతా ఉన్నా, దాంతో పాటు మీరు వాడిన గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ కూడా పనిచేయకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని కలిసి అవసరమైతే స్కానింగ్ లాంటివి చేపించుకొని ప్రాపర్‌గా డయాగ్నోస్ చేయాలి. ఒక్కొక్కసారి విచిత్రంగా మనకి ఈ హార్ట్ పెయిన్ కూడా గ్యాస్ట్రిక్ పెయిన్ లాగే ఉంటాయి. సో, ఎప్పుడైనా మనం మనకి ఈ పెయిను మనకి సింపుల్ రెమెడీస్‌తో కానీ, వీటితో కానీ తగ్గకపోతే డోంట్ టేక్ ఛాన్స్. ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.